హాయ్ ఫ్రెండ్స్. నా పేరు చంద్ర. మీరు చూస్తున్నారు చంద్ర టెక్ బైట్స్ అని. సో ఫ్రెండ్స్, మనలో చాలామంది అయితే అందరూ కార్స్ అయితే వాడుతూ ఉంటారు. సో ఈ రోజు వీడియోలో మనం ఏంటంటే గనుక క్యాబిన్ ఎయిర్ ఫిల్టర్స్, అదేవిధంగా ఇంజిన్ ఎయిర్ ఫిల్టర్స్ ఎలా చేంజ్ చేయాలి, మన ఇంట్లోనే ఎలా చేంజ్ చేసుకోవచ్చు అనే సంగతి నేను వీడియో అయితే కంప్లీట్‌గా చెప్పబోతున్నాను. మెయిన్‌గా ఇంజిన్ ఎయిర్ ఫిల్టర్స్ మార్చడం వల్ల మనకేంటంటే బండి మైలేజ్ అయితే చాలా వరకు అయితే పెరుగుతుంది. అండ్ అదే విధంగా యాక్సలరేషన్ పెరుగుతుంది. అండ్ పికప్ కూడా కొంచెం ఇంప్రూవ్ అయితే అవుతుందనమాట. అండ్ ఇంజిన్ చాలా హెల్తీగా అయితే ఉంటుంది. సో దీంతో పాటు మన క్యాబిన్ ఎయిర్ ఫిల్టర్ కూడా మనమైతే క్లీన్ చేస్తాం. అవసరం అయితే రీప్లేస్ కూడా మనమైతే చేస్తాం అనమాట. సో దీనివల్ల మనకేంటంటే గనుక ఏసీకి వెళ్ళే ఎయిర్ ఫిల్టర్ ఎయిర్ ఏదైతే ఉందో అది బాగా ప్యూరిఫై అయ్యి మీకు మంచి ఎయిర్ అనేది లోపలికైతే వస్తుందనమాట. ఈ వీడియోలో మనం ఈ 2 ఎలా చేంజ్ చేసుకోవాలి, ఎలా క్లీన్ చేసుకోవాలి అనే సంగతి నేను కంప్లీట్‌గా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. అప్పుడు మీకైతే అర్థమవుతుందనమాట. లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. కార్ బోనెట్ని అయితే మీరు ఓపెన్ చేయండి. సో ఇంజన్ బోనెట్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే కనబడుతుంది. ఇక్కడ చూసుకుంటే కనుక మనకి నా కార్లో అయితే కనుక ఇక్కడ మనకి ఇంజన్ ఫిల్టర్ అయితే ఉంటుంది. దీన్ని అయితే మనం అయితే రీప్లేస్ అయితే చేయాలి. సో ఈ ఇంజన్ ఫిల్టర్ మనం రీప్లేస్ చేయడానికి ఇక్కడ ఏదైతే ఈ ప్లాస్టిక్ది ఏదైతే ఈ మౌంట్ కనబడుతుందో దీన్ని మనం రిమూవ్ చేయాలి. ఇది రిమూవ్ చేయాలంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అయితే మనం తీసేయాలి. ఇక్కడ హోజ్ ఏదైతే ఉందో ఈ హోజ్ని అయితే మనం రిమూవ్ చేసేయాలి. మామూలుగానే ఈజీగానే వచ్చేస్తుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకి 2 క్లాంప్స్ అయితే ఉంటాయి. దీన్ని అయితే మనం రిమూవ్ చేయాలి. సో దీంతో పాటు ఇక్కడ మనకు ఒక క్లాంప్ అయితే ఉంది కదా, ఈ క్లాంప్ కూడా మనం అయితే లూజ్ చేసుకుని టోటల్గా మౌంట్ని అయితే తీసేయాలి. సో ఈ మౌంట్ని మనం ఓపెన్ చేయాలంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ ఉన్న యాక్సలరేటర్ వైర్ ఏదైతే ఉందో దీన్ని అయితే మనం జాగ్రత్తగా రిమూవ్ చేయాలి. సో రిమూవ్ చేసి పక్కకైతే పెట్టండి. సో పక్కకు పెట్టిన తర్వాత ఇక్కడ మీకు మౌంట్స్ అయితే ఉంటాయి. ఈ మౌంట్స్ని మీరు జాగ్రత్తగా మీరు పుల్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ మీకు 3 మౌంట్స్ 3 చోట్ల అయితే ఫిక్స్ అయి ఉంటుందన్నమాట. సో దీన్ని అయితే మీరు రిమూవ్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ మీకు జస్ట్ ఇలా పుల్ చేస్తే కనుక మీకైతే వచ్చేస్తుంది. సో వస్తుంది ఈ విధంగా. వచ్చేసిన తర్వాత మనకైతే ఫుల్గా మౌంట్ అయితే ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. సో ఇది మనకి ఇంజిన్ అండ్ అదేవిధంగా ఇది మనకి ఎయిర్ ఫిల్టర్ ఉండే మౌంట్ అనమాట. సో మనకి ఎయిర్ ఫిల్టర్ చూడడానికి అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. సో దీన్ని మనం ఓపెన్ చేసి చూస్తే పాత ఎయిర్ ఫిల్టర్ ఈ విధంగా అయితే డర్టీగా అయితే ఉంది. సో ఎయిర్ ఫిల్టర్ చూసుకుంటే కనుక ఒకవైపు నల్లగా అయిపోయింది, ఇంకోవైపు పర్వాలేదు తెల్లగానే ఉంది కానీ బాగానే ఉంది. బట్ ఇంకోవైపు నల్లగా అయితే అయిపోయింది. సో ఇలాంటి ఎయిర్ ఫిల్టర్స్, డర్టీ ఎయిర్ ఫిల్టర్స్ యూస్ చేయడం వల్ల మనకి యాక్సలరేషన్ అయితే తగ్గిపోతుంది. అండ్ అదేవిధంగా మనకి ఇంజన్లో సరిగ్గా ఫ్యూయల్ అనేది బర్న్ అవ్వదు అనమాట. కావాల్సినంత ఫ్యూయల్ సరిగ్గా వెళ్ళక బర్న్ అవ్వదు. మీకు హార్స్ పవర్ తగ్గిపోతుంది అనమాట మీ కార్ది. అందుకే మీకు ఎప్పుడైనా డర్టీగా అనిపిస్తే మీరైతే ఒకసారి క్లీన్ అయితే చేయండి. ఒకవేళ మరీ చెత్తగా ఉంది, బాగాలేదు ఎయిర్ ఫిల్టర్ అంటే నాలా కొత్తది అయితే రీప్లేస్ అయితే చేయాలన్నమాట ఈ విధంగా. సో ఇప్పుడు నేనైతే ఇదైతే రీప్లేస్ చేస్తున్నాను. ఇది రీప్లేస్ చేస్తాను. సో అండ్ ఇక్కడ మనకి చాలా డస్ట్ అయితే ఉంది కదా, ఈ ఈ దీన్ని కూడా మనం క్లీన్ చేసి కొత్త ఎయిర్ ఫిల్టర్ని అయితే నేనైతే ఫిక్స్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇది నాకు ఓల్డ్ ఫిల్టర్, ఇది నాకు కొత్త ఫిల్టర్ అనమాట. సో చూశారు కదా చాలా డిఫరెన్స్ అయితే ఉంది. సో ఇంత డర్టీగా అయితే ఈ ఫిల్టర్ అయితే ఉందన్నమాట. దీన్ని అయితే ఇప్పుడైతే రీప్లేస్ చేశాను. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఈ పాత ఫిల్టర్ పడేసి ఈ కొత్త ఫిల్టర్ ఏదైతే ఉందో దీనిలో అయితే పెట్టాలన్నమాట. ఇక్కడైతే ఫిక్స్ చేయాలి. సో దీనికోసం మీరు ఏం చేస్తారంటే సింపుల్గా దీన్ని ఇలా తీసుకుని సో ఇలా తిప్పేసి సింపుల్గా ఇందులో అయితే పెట్టేయండి. సో జస్ట్ ఎయిర్ ఫిల్టర్ అయితే ఇక్కడైతే కూర్చుండిపోయింది. సో చక్కగా అయితే ప్లేస్ అయింది. సో దీన్ని తీసుకెళ్ళి సో ఇక్కడ మనకైతే ఈ మౌంట్ చేయడానికి మనకి 4 పిన్స్ లాంటివి ఉంటాయి, హోల్స్ లాంటివి ఉంటాయి. ఈ 4 హోల్స్లో ఈ మౌంట్ అనేది కూర్చోబెట్టాలన్నమాట. సో దీనికి పిన్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఈ పిన్స్ ఆ హోల్స్లో అయితే కూర్చోవాలి. సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ప్రాపర్గా ఈ హోల్స్లో కూర్చునేలాగా ప్లేస్మెంట్ అయితే ఇలా పెట్టండి. సో ఫ్రెండ్స్, మౌంట్ బిగించడానికి ఇది మనం ఫస్ట్ అయితే రిమూవ్ చేయాలి. సో ఇది రిమూవ్ చేస్తే మనకి మౌంట్ అనేది చాలా ఈజీగా మనకైతే ఫిక్స్ అవుతుంది అనమాట. దీన్ని అయితే ఇప్పుడు నేను రిమూవ్ చేస్తాను. ఈ కనెక్షన్ వెనకాల ఎయిర్ ఫిల్టర్కి ఉన్న మౌంట్ ఏదైతే ఉందో, క్యాప్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఇక్కడ ఫిక్స్ చేసేయాలి. సో ఫిక్స్ చేసిన తర్వాత వెనకాల క్యాప్ వేసిన తర్వాత ఎయిర్ ఫిల్టర్కి ఇక్కడ క్లాంప్స్ ఉన్నాయి కదా, ఈ క్లాంప్స్ని అయితే ఇలా మీరైతే పెట్టేస్తే ఇది ఫామ్గా అయితే ఇక్కడైతే కూర్చుంటుంది అనమాట. ఇలా ఫిక్స్ చేసిన తర్వాత మనకి ఏదైతే ఈ మౌంట్ ఉందో ఈ మౌంట్ వచ్చేసరికి ఇక్కడ చూసుకుంటే మనకి హోల్స్ కనబడుతున్నాయి కదా. ఇక్కడ 1 2 3 4 హోల్స్ కనబడుతున్నాయి. ఈ 4 హోల్స్లో ఈ మౌంట్కున్న పిన్స్ ఏవైతే ఉన్నాయో ఈ 4 పిన్స్ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యేలా కూర్చోబెట్టాలన్నమాట. సో దాని ప్లేస్ చేయాలి. సో ఇక్కడ చూసుకుంటే కనుక జాగ్రత్తగా మీరు ఏం చేయాలంటే ఈ మౌంట్ని అనేది కూర్చోబెట్టాలి.
సో ఫ్రెండ్స్ ఇలా ఫిక్స్ చేసిన తర్వాత మీకు మౌంట్ మీద కూర్చున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ ఫిల్టర్ ఇది మౌంటింగ్ ఉంది కదా, ఈ క్లాంప్స్ అయితే మీరైతే వేసేయండి. అండ్ అదేవిధంగా ఇక్కడ ఒక మీకు హోస్ పైపు కనెక్షన్ ఉంది కదా, ఇక్కడ ఒక క్లాంప్ ఒకటి ఉంది కదా, ఈ క్లాంప్ను కూడా మీరైతే టైట్ చేసేయాలన్నమాట. స్క్రూ డ్రైవర్ పెట్టి ఇది టైట్ చేసేయండి. సో ఇది టైట్ చేసిన తర్వాత మళ్ళీ యాక్సలరేటర్ కేబుల్ ఏదైతే ఉందో సో దాని పొజిషన్లో అదైతే పెట్టేయండి. ఇక్కడ క్లాంప్స్ అయితే ఉంటాయి కదా, ఈ క్లాంప్స్లో అదైతే యాక్సలరేటర్ కేబుల్ అయితే ఈ మౌంట్ మీద అయితే కూర్చోబెట్టండి. సో ఇక్కడ మీకు ఇందాక ఫస్ట్ హోజ్ ఓపెన్ చేసాం కదా, ఈ హోజ్ని కూడా ఈ ప్లేస్లో అయితే పెట్టేయండి అనమాట. సో ఇక్కడ చూసుకుంటే కానీ కంప్లీట్గా ఇందాక ఎలా అయితే ఉందో అదే విధంగా ఈ హోజెస్ మొత్తం మౌంట్ చేసి ప్రాపర్గా కూర్చోబెట్టిన తర్వాత ఇప్పుడైతే మీరు కంప్లీట్గా ఎయిర్ ఫిల్టర్ని అయితే చేంజ్ చేస్తారు. సో దీనివల్ల మీకు మైలేజ్ పెరుగుతుంది, అదేవిధంగా యాక్సిలరేషన్ పెరుగుతుంది, మీకు హార్స్ పవర్ పెరుగుతుంది అనమాట బండికి. అండ్ అదేవిధంగా ప్రాపర్గా ఫ్యూయల్ అనేది బర్న్ అవుతుంది అనమాట ప్రాపర్ ఎయిర్ ఫిల్టర్ ఉండడం వల్ల. ఈ విధంగా మార్చుకోండి. సో అదేవిధంగా క్యాబిన్లోనే ఎయిర్ ఫిల్టర్ రీప్లేస్ చేయడానికి లేదా క్లీన్ చేసుకోవడానికి మీ గ్లో బాక్స్ ఉంటుంది కదా, ఆ గ్లో బాక్స్ని అయితే మీరైతే తీయాల్సి వస్తుంది అనమాట. సో గ్లో బాక్స్ పక్కన 2 పిన్నులు లాంటివి ఉంటాయి, దీని అయితే కొంచెం నొక్కితే కనుక ఆ పిన్స్ అయితే మీకు బయటకు వచ్చేస్తుంది అనమాట. దానివల్ల మీకు గ్లో బాక్స్ మొత్తం బయటికి తీసేయచ్చు. సో ఇప్పుడు నేను చూపిస్తాను. ఆ పిన్స్ గట్టిగా 2 వైపులా మీరు నొక్కితే కనుక గ్లో బాక్స్ ఈ విధంగా అయితే బయటకు అయితే వచ్చేస్తుంది. సో అలా వచ్చేసిన దాన్ని మీరైతే పక్కన పెట్టేసి మీకు లోపల చూస్తే కనుక మీకు అక్కడ ఎయిర్ ఫిల్టర్ అయితే మీకైతే కనబడుతుంది. ఇక్కడ అప్ అని కనబడుతుంది కదా, అక్కడ సైడ్ ఒక చిన్న క్లిప్ అయితే ఉంటుంది, దాన్ని అయితే మీరు ప్రెస్ చేయగానే మీకు లోపల ఎయిర్ ఫిల్టర్ అయితే కనబడుతుంది. ఇది ఏసీ ఫిల్టర్ అనమాట. ఫ్రీక్వెంట్గా మీరు ఈ ఎయిర్ ఫిల్టర్ని కూడా మీరైతే రీప్లేస్ చేసుకోవచ్చు, లేదా డస్ట్ ఉంటే దాన్ని అయితే క్లీన్ చేసి మీరైతే పెట్టుకోవడం వల్ల మీకు ఫ్రెష్ ఎయిర్ అనేది మీ క్యాబిన్ లోపల అయితే సర్క్యులేట్ అవుతుంది. సో ఈ ఫిల్టర్ అవసరం అయితే ఒకసారి క్లీన్ చేసుకుని అదేవిధంగా కొత్తది రీప్లేస్ చేయాల్సి వస్తే రీప్లేస్ చేసుకుని మళ్ళీ అదేవిధంగా యాస్టీస్గా మీరు లోపలున్న స్లాట్లోకి మీరైతే ఎయిర్ ఫిల్టర్ పెట్టేసి దానికి ఉన్న క్యాప్ని అయితే మీరైతే పెట్టేసి యాస్టీస్గా గ్లో బాక్స్ అనేది యాస్టీస్గా మీరు ఫిక్స్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు చేసినట్టయితే కనుక మీకు క్యాబిన్లో ఫ్రెష్ ఎయిర్ అయితే వస్తుంది. అండ్ అదేవిధంగా మీరు ఇంజన్ ఎయిర్ ఫిల్టర్ అదేవిధంగా క్యాబిన్ ఎయిర్ ఫిల్టర్స్ ఎలా చేయించాలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక కంపల్సరీగా ఒక లైక్ బటన్ అయితే క్లిక్ చేయండి.